హలో ఎవ్రీవన్. నేను మిసిరి. ఈ వీడియోలో నేను ఎందుకు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అని నా వెయిట్ లాస్ జర్నీని డివైడ్ చేశాను. అండ్ ఈ 7 డేస్‌లో నేను ఏం ఫాలో అయ్యాను, పోర్షన్ కంట్రోల్ ఎలా చేస్తున్నాను, అలాగే ప్రెగ్నెన్సీ బిఫోర్ ఎంత వెయిట్ ఉన్నాను, అండ్ ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ ఎంత వెయిట్ గెయిన్ అయ్యాను, ఇప్పుడు మళ్ళీ ఇలా రీస్టార్ట్ ఎందుకు చేస్తున్నాను, ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. సో ప్లీజ్ వాచ్ టిల్ ద ఎండ్. ఫస్ట్ వచ్చేసి నేను ఈ వీడియో మొత్తం ఇంట్లో కుకింగ్ చేస్తూ నేనైతే స్టార్ట్ చేస్తున్నాను. అంటే చికెన్ కర్రీ అండ్ మా పాపకి కైమా కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. సో, అవి చూపిస్తూ మీతో నేను ఇదంతా షేర్ చేసుకుంటాను. ఫస్ట్ వచ్చేసి నేను పర్ఫెక్ట్‌గా డైట్ ఫాలో చేస్తున్నాననేది కాదు. స్లోగా రియలిస్టిక్‌గా నా బాడీకి సెట్ అయ్యేలా స్టార్ట్ చేస్తున్నాననమాట. మ్యారేజ్‌కి ముందు నా వెయిట్ వచ్చేసి 48 అట్లా ఉండేది. సో, ఆఫ్టర్ మ్యారేజ్ 51 కేజెస్ అలా ఉండేదాన్ని. ఫస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత నేను కొంచెం వెయిట్ గెయిన్ అయితే అయ్యాను. అంటే డెలివరీ తర్వాత మళ్ళీ నార్మల్‌కొచ్చేసాను. ఆ వెయిట్ గెయిన్ ఒక 58 కేజెస్ అలా అయితే అయ్యాను. ఫస్ట్ డెలివరీకి. నెక్స్ట్ మళ్ళీ నార్మల్ వెయిట్‌కి 51, 52 అట్లా వచ్చేసాను. నెక్స్ట్ సెకండ్ డెలివరీకి 52, 53 దగ్గర నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ 63, 64 అలా సెవెంత్ మంత్ అట్లా అయ్యాననమాట. అది ఓన్లీ హెల్తీ వెయిట్ అనేసి చెప్పారు డాక్టర్స్. నాకు థర్డ్ ట్రైమిస్టర్‌కొచ్చేటప్పటికి 68 అట్లా అయిపోయాను. అది రీజన్ ఏంటి అనేది నాకు కూడా కరెక్ట్‌గా అయితే ఐడియా లేదు. ఎందుకంటే నాకు థైరాయిడ్, షుగర్ కూడా ఎఫెక్ట్ అయింది. ఎందుకు అంటే నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేదాన్ననమాట అప్పుడు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం వల్ల మేబీ కూర్చొని ఉండేదాన్ననమాట. మార్నింగ్ 8 ఆ టైంకి కూర్చుంటే ఆఫీస్ వర్క్ అవర్స్‌కి మళ్ళీ నైటే లేచేదాన్ని. అంటే ఈలోపు లంచ్‌కి అండ్ మధ్య మధ్యలో స్నాక్స్‌కైతే లేచేదాన్ని. బట్ ఎక్కువ సిట్టింగ్ పొజిషన్‌లో ఉండడం వల్ల మేబీ అలా వెయిట్ గెయిన్ అయ్యాను. లేదు అంటే థైరాయిడ్, షుగర్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల అలా అయిందో నాకైతే ఐడియా లేదు గానీ 68, 67 అట్లా అయితే నేను వెయిట్ గెయిన్ అయితే అయ్యాను సెకండ్ డెలివరీ అయ్యేసరికి. నెక్స్ట్ మళ్ళీ నాకు ఆఫ్టర్ డెలివరీ మళ్ళీ థైరాయిడ్, షుగర్ నార్మల్‌లోకొచ్చేసింది. అదైతే కంటిన్యూ అవ్వలేదు. ఎప్పుడైతే నేను నార్మల్‌కొచ్చేసి మళ్ళీ నా నార్మల్ డేస్ అలాగా అవుతూ ఉండగా జస్ట్ అంటే చిన్న చిన్న వెయిట్ లాస్ టిప్స్ అనేది చేసేదాన్ని. అలా పాటించి మళ్ళీ 62, 63 కేజెస్‌కైతే వచ్చాను. అప్పుడు నేను మళ్ళీ స్కూల్‌లో అయితే వర్క్ అనేది స్టార్ట్ చేశాను. స్కూల్‌లో జాయిన్ అయ్యానన్నమాట టీచర్‌గా. అప్పుడు మళ్ళీ నాకు 62, 61.5 అట్లా అయితే ఉండేదన్నమాట నా వెయిట్. అట్లా నేను వెళ్తూ ఉండగా నాకు హెల్త్ ఇష్యూ అనేది వచ్చిందన్నమాట. హెల్త్ ఇష్యూ ఏంటి? నేను దానికి డబుల్ వెయిట్ గెయిన్ అయిపోయాను. అప్ టు 74, 75 కేజెస్ వరకు ఎళ్ళిపోయాను. ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోస్‌లో అనేది చెప్తాను. ఒక్క స్టేజ్‌లో 74, 75 వరకు గూడా వెళ్ళాను గదా! అప్పుడు హానెస్ట్‌లీ చెప్పాలంటే చాలా లో ఫీల్ అయ్యేదనమాట. అంటే డ్రెసెస్ ఫిట్ కాకపోవడం, టైట్‌గా ఉండడం, ఎనర్జీ లేకపోవడం ఇవన్నీ ఉండేవన్నమాట. సో, ఒక విషయం అర్థమైంది నాకు. ఒక్క రోజులో వెయిట్ గెయిన్ అయితే కాలేదు గదా! అలాగే ఒక రోజులో తగ్గేది గూడా కాదు. అందుకే ఈసారి క్రాష్ డేట్స్ కాకుండా ఫేజెస్ వైస్ స్లోగా స్టార్ట్ చేద్దామనేది అనుకున్నాననమాట. అందుకే ఫస్టొచ్చేసి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అట్లా అయితే పెట్టుకున్నాను. ఫస్టొచ్చేసి ఫేజ్ 1. ఈ ఫేజ్ 1లో నేను బిగ్గెస్ట్ చేంజ్ ఏం చేశాను అంటే ఫుడ్ హ్యాబిట్స్. అంటే అది కూడా డ్రాస్టిక్ చేంజ్ ఒకేసారని కాదు. అంటే మీడియంలా మాట. ఒకేసారి పోర్షన్ తగ్గించేసి, క్యారెట్ కీర ఇవన్నీ పెట్టేసి ప్రోటీను, ఫైబర్ ఇవన్నీ చేంజ్ చేసేద్దాం అంటే నాకు సెట్ అయ్యేలా అంటే ఇప్పుడు కుదరదనమాట. ఇప్పుడు మా పిల్లలకి హాలిడేస్ కదా! మా కిడ్స్‌కి హాలిడేస్. సో, వాళ్ళు పడుకునేసరికే నాకు లేట్ అయిపోతుంది. స్లీప్ ఇష్యూస్ కూడా చాలా వచ్చిందనమాట. వాళ్ళు 1, 2 ఆ టైంకి పడుకుంటున్నారు. అంటే ఆఫ్టర్‌నూన్ పడుకోవట్లేదు. ఈవినింగ్ పడుకొని మళ్ళీ 9:30 ఆ టైంకి మేము పడుకునేసరికి వాళ్ళు లేస్తున్నారు. వాళ్ళు లేచి మళ్ళీ పడుకునేసరికి 1, 2 అట్లా అవుతుంది. వాళ్ళతో పాటు మేము కూడా మెలకువగా ఉండవలసొస్తుంది. మళ్ళీ మార్నింగ్ లేవడం, మళ్ళీ వెయిట్ లాస్‌కి ప్రిపేర్ చేసుకోవడం ఇయన్నీ అవ్వట్లేదు. ఎప్పుడైతే మనకి స్లీప్ ఇష్యూస్ ఉన్నాయో, అప్పుడు మనకేమవుతుందంటే డే అంతా లో ఫీల్ అవుతామనమాట. అంటే ఎనర్జీ లోగా ఉండడం, కొంచెం నిద్రొస్తుంది కానీ పడుకోవడానికి అవ్వదు ఇంట్లో పనుల వల్ల. సో, మళ్ళీ పిల్లలు కూడా పడుకోనివ్వరు. పనులు అంటే నేను మాక్సిమం ఇంట్లో పనులన్నీ నేనొక్కదాన్నే ఏం చేయను. మా మమ్మీ హెల్ప్ ఉంటారు. సో, అందుకనేసి మా మమ్మీ హెల్ప్ చేస్తారు కాబట్టి అంటే నాకు ఆల్రెడీ హ్యాండ్ పెయిన్ అని చెప్పాను గదా! సో, నేను
బట్టలు ఉతకడం ఇవన్నీ కూడా నా వల్ల అయితే అవ్వదు. సో, అవన్నీ కూడా మా మమ్మీ హెల్ప్ చేస్తూ ఉంటారు. అంటే పిల్లలు మాక్సిమం పడుకోనివ్వరు మార్నింగ్ టైమ్. అందుకని నాకు రెస్ట్ అనేది తక్కువైపోయి ఏదన్నా ప్రిపేర్ చేసుకోవచ్చన్నా, కుకింగ్ ఏదన్నా చేద్దామంటే స్పెషల్‌గా డైట్ కోసం నాకైతే సెట్ అవ్వట్లేదనమాట. సో, అందుకనేసి నేను ఇంకా డైట్‌కి ఎగ్జాక్ట్‌గా ఇదే తినాలి, ఇదే పెట్టాలి అన్నట్టు ఏం కాకుండా ఇంట్లో ఉన్న కర్రీస్ మాత్రం తింటున్నాననమాట. సో, పోర్షన్‌కొచ్చేసి ఒక చేంజ్ చేశాను. అంటే 100-120 గ్రామ్స్ ఆఫ్ రైస్ అనేది తీసుకుంటున్నాను. అంటే వేయింగ్ స్కేల్ అనేది తీసుకున్నాను. ఫుడ్ వేయింగ్ స్కేల్. దాని మీద మెజర్ చేసుకొని 100-120 గ్రామ్స్ కప్ రైస్ తీసుకున్నాను. దానికి ఈక్వల్‌గా కర్రీ కూడా తీసుకున్నాను. అంటే కర్రీ ఏదన్నా కొంచెం స్పైసీగా ఉంది అంటే కర్రీ కొంచెం తగ్గించి కర్డ్ యాడ్ చేయడం అట్లా చేస్తున్నాననమాట. సో, మార్నింగ్ మీకు అందరికీ తెలుసు యాక్చువల్లీ ఫస్ట్ వచ్చేసి హాట్ వాటర్‌తో స్టార్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ రాగి జావ. రాగి జావ లేదు అంటే గనక అంటే ప్రిపేర్ చేసుకోవడానికి నాకు టైం కుదరక లో ఫీల్ అయితే గనక ఇంట్లో ఉన్న అట్టు గాని, లేదు అంటే పెసరట్టు అది కూడా ప్రోటీన్ సోర్సే గదా! అనేసి సో, పెసరట్టు అట్లా తీసుకుంటున్నాననమాట మార్నింగ్. అండ్ ఆఫ్టర్‌నూన్ ఇంట్లో ఉన్న రైస్ యాజ్ యూజువల్ కర్రీ అలానే చేస్తున్నాను. అండ్ ఈవినింగ్ స్నాక్స్ ఏదుంటే అది. ఇంట్లో అంటే ఇంతకు ముందంటే గ్రీన్ టీ తాగేదాన్ని. అది కూడా యాడ్ చేయాలి. అండ్ మార్నింగ్ రొటీన్‌లో గూడా నేను ఒక డిటాక్స్ డ్రింక్ అనేది తీసుకునేదాన్ని. అంటే అది ఇప్పుడు కాదు. నేను ఎప్పుడైతే 74 కేజెస్, 75 కేజెస్‌కెళ్ళాను గదా! అక్కడి నుంచి నాకు 68 కేజెస్‌కి రావడానికి ఆ డిటాక్స్ డ్రింక్ అయితే హెల్ప్ అయింది. అదేంటి అనేది మీకు ఫర్దర్ వీడియోస్‌లో షేర్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి నేను డిటాక్స్ డ్రింక్ అండ్ గ్రీన్ టీ ఇవన్నీ కూడా యాడ్ చేయాలి. ఫర్దర్‌గా ఫేజ్ 2లో యాడ్ చేద్దామని చూస్తున్నాను. అండ్ క్యారెట్, కీర కూడా తీసుకునేదాన్ని. అది కూడా స్టాప్ చేసేసాను ప్రెజెంట్ అయితే. సో, నాకు వన్స్ కిడ్స్ స్కూల్‌కి వెళ్ళాక నాకంటూ స్పెసిఫిక్‌గా టైం పెట్టుకోవడానికి కుదురుతుంది. సో, ఆ టైంలో నేను ఇవన్నీ మీల్ ప్లేట్ పర్ఫెక్ట్‌గా ఉండడానికి ప్లాన్ చేసుకుంటాను. అందుకే ఫేజ్ 2 అని చెప్తున్నాననమాట. అండ్ ఇప్పుడు ఫేజ్ 2 వచ్చేసి ఏం యాడ్ చేయాలనుకున్నానంటే వాకింగ్. అంటే స్టెప్స్ మీద ఫోకస్ చేయాలనుకున్నాను. డైరెక్ట్‌గా 10,000 స్టెప్స్ స్టార్ట్ చేయడం కష్టం కాబట్టి, నేను ఈ ఫేజ్ 1లో ఉండగానే 3,000, 4,000, 5,000 అంటే ఇప్పటి వరకు అయితే చేయలేదు. ఈ ఫస్ట్ వీక్ అయితే చేయలేదు. మేబీ సెకండ్ వీక్, థర్డ్ వీక్, ఫోర్త్ వీక్ నుంచి స్లోగా స్టార్ట్ చేసుకుంటూ గ్రాడ్యువల్లీ వాకింగ్ స్టెప్స్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాననమాట. సో, సెకండ్ ఫేజ్ వచ్చేసి 10,000 స్టెప్స్ అండ్ ఆహ్, డైట్‌లోనే పర్ఫెక్ట్ డైట్. అంటే ప్రోటీన్ ఇంటేక్ ఉండేలాగా, ఫైబర్ ఉండేలాగా ట్రై చేస్తాననమాట. సో, ఇదొచ్చేసి ఫేజ్ 2. ఎందుకంటే కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్ కదా! ఎక్కువగా ఒకే రోజు నడిచేసి, ఎక్కువ వాకింగ్ చేసి ఆపేయడం కంటే, మనం ఫేజెస్ వైస్ ఎళ్లి కొంచెం స్టెప్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళటం బెస్ట్ అనిపించిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫేజ్ 3 అనమాట. ఫేజ్ 3లో ఏంటంటే, నాకు మెయిన్ స్ట్రెంత్ అయితే కొంచెం తక్కువుంటుంది. సో, నేను ఆ స్ట్రెంత్ ట్రైనింగ్ ఎక్సర్‌సైజెస్ అనేది చేయాలనుకుంటున్నాను. అండ్ మెడిటేషన్. కొంచెం నాకు మైగ్రేన్ గూడా ఉంది. సో, ఆ మైగ్రేన్ కంట్రోల్ అవ్వాలంటే మెడిటేషన్ బెస్ట్ అనేసి సజెస్ట్ చేశారు. సో, 10-15 మినిట్స్ ఎక్సర్‌సైజెస్ అంటే అలా అని ఒకేసారి హెవీ వర్కౌట్స్ ఏమి కాదు. జస్ట్ జిమ్‌కెళ్ళి అలా ఏం గాదు. ఇంట్లోనే హోమ్ వర్కౌట్స్ 10-15 మినిట్స్ హోమ్ వర్కౌట్స్, 10,000 స్టెప్స్ అండ్ డైట్. ఇలా ఫేజెస్ వైస్ డివైడ్ చేసుకొని, నేను ఫేజెస్ వైస్ డివైడ్ చేసుకొని, స్లోగా గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ చేసుకుంటూ అంటే ఇది నాకు నేను పెట్టుకున్న ఎక్స్‌పెరిమెంట్‌లనమాట. అంటే నేను ఆల్రెడీ వెయిట్ లాస్ అవ్వడం, వెయిట్ గెయిన్ అవ్వడం ఇయన్నీ నా మ్యారేజ్ అయినప్పటి నుంచి అలవాటయిపోతూ ఉన్నాయి. అంటే 74 కేజెస్‌కెళ్ళాను. మళ్ళీ తగ్గాను. బిఫోర్ ప్రెగ్నెన్సీ 58కెళ్ళాను ఫస్ట్ ప్రెగ్నెన్సీకి. మళ్ళీ నార్మల్ వెయిట్‌కొచ్చాను. మళ్ళీ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ సెకండ్ ప్రెగ్నెన్సీ 68కెళ్ళాను. మళ్ళీ 61కొచ్చాను. మళ్ళీ 74కెళ్ళాను. మళ్ళీ 68కొచ్చాను. మళ్ళీ 68 నుంచి మా అత్తయ్య గారి ఇంటికి వెళ్ళకముందు 63.9 ఎంతో ఉన్నాను. మళ్ళీ అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఫుడ్ నార్మల్‌గా తినేయడం. ఫంక్షన్స్ వల్ల ఇవన్నీ కూడా. మళ్ళీ నార్మల్‌కి రావడం. ఇలానే అవుతూ ఉంది. సో, ఆల్రెడీ నా వెయిట్ లాస్‌లో చేంజెస్ అనేది జరిగినియి. సో, ఎట్ ఏ టైమ్ మళ్ళీ చేంజ్ అవ్వాలంటే కష్టం. అందుకని ఫేజెస్ వైస్ పెట్టుకొని నాకు నేను ఎక్స్‌పెరిమెంటల్‌గా స్టార్ట్ చేసిన ఫేజెస్ అనమాట ఇవి. అండ్ ఏంటంటే నేను మా అత్తయ్య గారి ఇంటికి వెళ్ళి అక్కడ మార్నింగ్ అండ్ ఈవినింగ్ గూడా రైస్ అనేది తినేసాను. సో, ఇప్పుడు నుంచి నేను రైస్
ఈవినింగ్స్ మానేసి చపాతీ ఆర్ సలాడ్ ఏదో ఒకటి ఇంప్లిమెంట్ చేద్దామని అనుకుంటున్నాననమాట. సో, ఇది నా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 జర్నీ మాట. ఇది పెర్ఫెక్ట్ ట్రాన్స్‌ఫర్మేషన్ అయితే కాదు. రియలిస్టిక్‌గా, స్లోగా, సస్టైనబుల్‌గా చేయాలనుకుంటున్నాననమాట. ఎవ్రీ వీక్ నా అప్డేట్స్ మీతో షేర్ చేస్తూ ఉంటాను. అండ్ వెయిట్ ఎంత తగ్గిందో నేను ఏం తింటున్నాను, ఎంత తగ్గాను, అండ్ ఏం స్ట్రగుల్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మీకు హానెస్ట్‌లీ షేర్ చేస్తూ ఉంటాను. అండ్ నెక్స్ట్ వీడియోస్‌లో కూడా నా హెల్త్ ఇష్యూస్ వల్ల ఎలా వెయిట్ గెయిన్ అయ్యాననేది తర్వాత మళ్ళీ మీకు ఎలా కమ్‌బ్యాక్ స్టార్ట్ చేశాను అనేది డీటెయిల్‌గా షేర్ చేస్తాననమాట. ఇప్పుడొచ్చేసి నెక్స్ట్ ఇంకా వెయిట్ లాస్ జర్నీలో 10,000 స్టెప్స్ అన్నాను కదా! అది నేను ఆల్రెడీ ఇంతకుముందు చేశాను. ఇప్పుడు స్టార్టింగ్ అని కాదు. అంటే మా ఫ్రెండ్ నేను వెళ్ళేవాళ్ళము. ఆవిడ కూడా వాళ్ళ కిడ్స్ గురించని జెప్పి వేరే ఊరెళ్లారు. సమ్మర్ హాలిడేస్ కదా! సో, ఆవిడొచ్చాక మళ్ళీ ఆవిడ, నేను కలిపి మళ్ళీ 10,000 స్టెప్స్ స్టార్ట్ చేస్తాము. ఆ వీడియోస్ కూడా మీకు షేర్ చేస్తూ ఉంటాను. ఎవ్రీడే స్టెప్ కౌంట్ కూడా మీకిస్తూ ఉంటాననమాట. ఎవ్రీడే ఆ స్టెప్ కౌంట్ ఎంత అయింది, ఏంటి అనేది మీకు ఎవ్రీడే ఆహ్, రీల్స్‌లో అండ్ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో అండ్ యూట్యూబ్ షార్ట్స్‌లో కూడా షేర్ చేస్తూ ఉంటాను. ఆ 10,000 స్టెప్స్ ఆవిడొచ్చాక స్టార్ట్ చేసి ఆహ్, అండ్ ఫుడ్ మీల్ ప్లేట్స్ కూడా మీకు అన్నీ షేర్ చేస్తూ ఉంటాననమాట. అండ్ ఇప్పుడు నేను ఆల్రెడీ 1 వీక్ అయితే డైట్ చేశాను కదా! ఈ డైట్ చేశాక నేను ఎంత వెయిట్ లాస్ అయ్యాననేది చెప్తానన్నాను గదా! ఫస్ట్ వచ్చేసి నేను మా అత్తయ్య గారి ఇంటి దగ్గర నుంచి వచ్చాక 64.5 నేను ఆల్రెడీ అది షేర్ చేశాను. 64.5 నుంచి ఇప్పుడు నేను వెయిట్ లాస్ అయితే 63.3కైతే వచ్చాననమాట. ఆ వీడియో కూడా ఆ క్లిప్ కూడా యాడ్ చేశాను. నెక్స్ట్ ఒస్తుంది. 63.3కొచ్చాను. అది కూడా ఏంటి అంటే సస్టైనబుల్‌గా చేయలేదు గదా! అంటే మాక్సిమం తగ్గించాను. ఔట్‌సైడ్ ఫుడ్స్ తగ్గించాను. అంతేగాని మొత్తం అయితే మానేయలేదు. జ్యూసెస్ కూడా తాగాను. అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. వాటర్ మెలన్ జ్యూస్ అని అండ్ షుగర్ కేన్ జ్యూస్ అని ఇవి కూడా తాగకూడదు. దాంట్లో కూడా షుగర్ కంటెంట్ ఎక్కువుంటుంది. అండ్ నేను ఈ మిడిల్‌లో ఒకసారి మా అత్తయ్య గారి ఇంటికి కూడా వెళ్ళాను. అక్కడ కూడా మళ్ళీ స్వీట్ అవి తిన్నాను. చేశాను అంటే పర్ఫెక్ట్‌గా చేసి మనకి రిజల్ట్ వచ్చింది అంటే హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. బట్ నేను పర్ఫెక్ట్‌గా మరీ పర్ఫెక్ట్‌గా అంటే చేయలేదు గదా! సో, అందుకని మేబీ 1 ½ కేజీ అట్లా డిఫరెన్స్ వచ్చిందంతే. సో, ఈసారి నేను ఈ వీక్ వాకింగ్ యాడ్ చేసి, గ్రీన్ టీ యాడ్ చేసి, పర్ఫెక్ట్‌గా చేసి మీకైతే రిజల్ట్ అయితే చూపిస్తాను. ఇదొచ్చేసి 63.3 ఉన్నానన్నమాట ప్రెజెంట్. ఫర్దర్‌గా చెప్తాను. ప్లీజ్ ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మామ్ లైఫ్ విత్ సిరి. థాంక్ యూ.